తెలంగాణ యూనివర్సిటీలో ఇంతకుముందు మేము ప్రకటించిన ప్రకారం 30 వరకు హాలిడేస్ ఉండే, దాన్ని 18 నుంచి స్టార్ట్ చేస్తున్నాము యూనివర్సిటీ. ఎందుకంటే వాళ్ళకు సిలబస్ కంప్లీట్ అయిపోయి ఇక్కడికే ఒక సెమిస్టర్ వెనకకు ఉండడం వల్ల దాన్ని ప్రీఫోన్ చేసి 17th రోజు స్టాఫ్ మీటింగ్ పెట్టి మేము ప్రీఫోన్ చేసి ఎగ్జామ్స్ కూడా ముందు అవడానికి ప్రయత్నిస్తున్నాము. తర్వాత ఇప్పుడు వాళ్ళు స్టూడెంట్స్ ఇక్కడ వేసవి సెలవుల్లో ఉన్నారు, వాళ్ళకు కూడా తెలంగాణ యూనివర్సిటీ టీచింగ్ స్టాఫ్ ఏం చేస్తారంటే వాళ్ళకి అడ్వైజ్ ఇస్తారు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసే వాళ్ళకు. తర్వాత ఇప్పుడు మ్యాన్ పవర్ చాలా షార్టేజ్ ఉంది తెలంగాణ యూనివర్సిటీలో. హాస్పిటల్ అంత బాగా చేసి 22 పడకల హాస్పిటల్ తయారు చేసి ఇప్పుడు క్లోజ్ చేసే పరిస్థితికి వచ్చింది. సో మేము ఈసీ మెంబర్ను రిక్వెస్ట్ చేయడం ఏంటంటే మ్యాన్ పవర్ను మీరు ఈసీలో అనుమతించాలి. ఎందుకంటే ఇది ఎప్పుడో 2014లో 10 years బ్యాక్ ఉన్న మ్యాన్ పవరే పనిచేస్తుంది. సో కొత్త బిల్డింగ్స్ వచ్చినాయి, ఇప్పుడు సైన్స్ బ్లాక్ వస్తుంది, సెక్యూరిటీస్ లేరు, ఒక్కొక్క బిల్డింగ్కు 3 సెక్యూరిటీలు అవసరము. 74 ఉండవలసిన సెక్యూరిటీస్ ఓన్లీ 35 ఉన్నారు. సో ఇంకా 29 అట్లా సెక్యూరిటీస్ కావాలి. హాస్టల్లో కుక్స్ లేరు, చాలా ప్రాబ్లం ఉంది. బిక్నూర్ సెంటర్లో ఆఫీస్లో స్టాఫ్ లేరు, హాస్టల్లో లేరు. సారంగపూర్ క్యాంపస్లో ఇంకా స్టాఫ్ అవసరం ఉన్నది. సో తెలంగాణ యూనివర్సిటీ డెవలప్మెంట్ దృష్ట్యా ఈసీ మెంబర్స్ అందరూ సహకరించి అభివృద్ధికి పాటుపడాలని ఈసీ మెంబర్స్ అందరినీ కోరుచున్నాను. నేను నిజంగానే మేము తాళం వేసి ఉంటే దానికి సీల్ చేసి లెటర్ పెడతాము. సో అది యాస్టీస్గా అట్లనే ఉన్నది. తర్వాత ఇప్పుడు రీస్టార్కి ఆర్డర్ లేదు కాబట్టి హైకోర్టు కూడా ఇంటీరియం సస్పెన్షన్ ఇచ్చింది కాబట్టి ఎవరు రీస్టార్ అనేది తెలవడం లేదు. సో ఈసీ మెంబర్స్ రిజల్యూషన్ పాస్ చేశారు కానీ ఆయనకు ఎలాంటి అపాయింట్మెంట్ ఆర్డర్ ఇవ్వలేదు. సో మేము ఈసీ మెంబర్స్ సహకారంతో కొత్త రీస్టార్కు ప్రయత్నిస్తున్నాం మేము. అది కూడా ఇంతకుముందు ఉస్మానియా నుంచి చేస్తే వాళ్ళు భయభ్రాంతులకు గురి చేసి వెనుకకు పంపించారు. ఇప్పుడు ఓన్లీ తెలంగాణ యూనివర్సిటీ నుంచే రీస్టార్ వస్తారు.